నమస్తే అండి, నేను రజా. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే శవాలు లేవాల్సిందేనా? మీ అందరికి గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకు వస్తే సింగయ్య అనే ఒక వ్యక్తి అతి దారుణంగా చంపబడ్డాడు అంటే అవును, ఎందుకంటే ఏకంగా ఆయన కారు కిందకి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి అక్కడక్కడే చచ్చిపోయినాడు. అతను పడించుకున్న దాఖలాల్లో చావు బతుకుల మధ్య మొత్తం ఒళ్ళంతా రక్తంతో కొట్టుమిట్టాడుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అలాంటి దుర్ఘటన అవ్వలేదు కానీ బట్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. కాబట్టి నేను చెప్పేది ఒకటే, పైగా వేసవికాలం వస్తుంది, చలికాలంలో ఇలాంటి దరిద్రాలు జరుగుతున్నాయంటే చావు అంటే మనం అపశకునంగానే చూస్తాం కాబట్టి ఇలాంటి జరుగుతున్నాయి అంటే రేపు వచ్చేది వేసవికాలం, ఆయన ఏదో పాదయాత్ర చేస్తాడట. కాబట్టి ముందుగా మీ అందరికి కూడా ఒక జాగ్రత్త చెప్పే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నాను. విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో శవాలు లేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు సింగయ్య గారు ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడట, గ్రామ పార్టీ అధ్యక్షుడట, ఇతని పేరు వచ్చేసి రాంబాబు. ఈ రోజు జరిగింది మధ్యాహ్నం 1 గంట సమయంలో మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఫెర్రీ రోడ్లోని జోగి రమేష్ ఇంటికి అప్రోచ్ రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యాలయం వద్ద చిల్లకల్లు గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు డొంగల రాంబాబు, ఇతని వయసు వచ్చేసి 45 సంవత్సరాలు అన్నమాట. దాని తండ్రి పేరు వచ్చేసి సింహాద్రి, యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ ఆయన అపస్మారక స్థితిలో అకస్మాత్తు అక్కడ వచ్చి కుప్పకూలిపోయాడట. అక్కడ ఉన్నవారు వెంటనే అంబులెన్స్లో ఆయన్ని గొల్లపూడిలోని ఆంధ్ర హాస్పిటల్కి తరలించారట. వైద్యుల పరీక్షల అనంతరం పల్స్ డౌన్ కారణంగా ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని అయితే నింపుతుంది. సో ఇదన్నమాట సంఘటన. ఒకటి, అక్కడ ఒత్తిడి జరిగిందా, ఒకరినొకరు తోడ్చుకున్నారా, ఎలాంటి ఇబ్బంది వచ్చింది అనేది మనకు క్లియర్గా తెలియదు. బట్ ఆ వ్యక్తి చనిపోయాడు అన్న విషయం మాత్రం సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు కవర్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ జనసందోహాన్ని తీసుకురావడం కావచ్చు, తోలుకు రావడం కావచ్చు, ఒకరి మీద ఒకరు పడడం కావచ్చు, ఆ ఇబ్బందులు కావచ్చు, అనేక సందర్భాలు జరిగినాయి. ఆయన సిద్ధం సభలు నిర్వహించినప్పుడు జనాన్ని తండోపతండాలకు ఒక 5 కిలోమీటర్ల దూరం అంతా కూడా జనంతో నిండిపోయే విధంగా మరి చేస్తారనమాట వాళ్ళు. ఈరోజు మరి బల ప్రయోగం కోసమో, మరి జనాన్ని పోగేయడం కోసమో, మా దగ్గర ఇంకా ఇంతమంది జనాభా మా కోసం నిలిచి ఉన్నారు, మా పార్టీ వెనక ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జనాభా నిలిచి ఉంది అని చెప్పుకోవడం కోసం నాకైతే తెలియదు. కానీ జనాన్ని అయితే భారీగా నిన్నగాక మొన్న అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడినటువంటి బూతు పర్యటనకు సంబంధించి నిజం చెప్తున్నానంటే, ఆయన బూతులు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆడికి. దేనికోసం వెళ్ళారు? ఆ పర్యటనకి వెళ్తే కూడా దానికి కూడా జన సమీకరణ ఆ స్థాయిలోనా? దేనికోసం? ఒక చిన్న పర్యటనే కదా. మరి గ్రౌండ్ లెవెల్లో అంత జనాభాని దించుతున్నారు కదా, మరి వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్లో, వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో వ్యూవర్షిప్ ఎందుకు ఉండట్లేదు? పట్టుమని ఆయన లైవ్ వేస్తూ ఉంటే 1000 మంది కూడా చూడనటువంటి పరిస్థితి. ఎందుకు అలాగా? సో వైసీపీ పార్టీకి క్రేజ్ ఉంది, జనంలో ఇంకా మనుగడ ఉంది అని చెప్పుకునే ప్రయత్నం అన్నమాట. కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీ అలా ఉందంటే మరీ అంత దారుణమైన ఓటమిని తీసుకురారు కదా ప్రజలు. అయితే ముఖ్యంగా గమనించండి, వైసీపీ పార్టీ క్యాడర్గా నేను మాట చెప్తున్నా, నాయకులు బాగానే ఉంటారు, ఏసీ కారులో తిరుగుతూ ఉంటారు, లావిష్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చక్కగా బాగుంటారు. మీకు మాత్రం పెట్రోల్లో 1 లీటర్ బాయిల్ పోపించి, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇప్పించి, ముందు ఇస్తున్నారు లేదు అది లేదు, ఒక బిర్యానీ ప్యాకెట్ ఇప్పించి ఫుడ్ వరకు పెట్రోల్ వరకు చూసుకుంటారు. అది లీగల్గా కాబట్టి అది పెద్ద ఇబ్బంది ఉండదు. మందు గురించి నేను మాట్లాడను. సరే, ఇస్తున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఉంటారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చూసినాను, జనసేన పార్టీ సభలకు కావచ్చు, లేదంటే టీడీపీ పార్టీ సభలకు కావచ్చు, జనాన్ని అంతలా తోలుకు రావడం అనేది ఉండదు. కానీ ఇదేం కర్మో తెలియట్లేదు. తోలుడే తోలుడు. ఆ బళ్ళి అంటూ ఆ లోకం ఏంటి? పైగా జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామ ఎక్కడ పర్యటనకు వెళితే ఆ కారు మీద నిలబడ్డాడు, కారులో చూస్తున్నాడని చెప్పేసి ఇదే విమర్శ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అదే కారులో అలా విధంగా నిలబడి డోర్ల దగ్గర దండాలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే అంటారు, మాట్లాడని నడిచేతనే మాట్లాడాలా, చూడని కళతో చూడాలన్న విధంగా ఉంటుంది కదా. సో అదే మాదిరి అన్నమాట. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయితే అన్నాడో అదే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో మళ్ళీ చెప్తున్నా, ఈయన వయసు వచ్చేసి దాదాపు 45 సంవత్సరాలు అనమాట. ఇతను వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడు అనమాట. సో ఈయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఈయన కోసం రావాలి జగన్మోహన్ రెడ్డి. ఈయన నిజంగా రావాల్సింది అంబటి రాంబాబు గారి కోసమో, జోగి రమేష్ గారి కోసమో కాదు. వాళ్ళు రాచినా రాపోయినా వాళ్ళకి పోయేది ఏమి లేదు, ఉండేది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఆ మంది బలం ఉంది, ఆర్థిక బలం ఉంది, అన్ని రకాల శక్తులు ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు ఏదైనా సర్వే అవుతారు. మన చనిపోయినటువంటి సింగే కావచ్చు, ఈరోజు చనిపోయినటువంటి మన రాంబాబు కావచ్చు, మరి వీళ్ళిద్దరు కుటుంబాలను ఆదుకోవాల్సింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అక్కడ ఉక్కపోత కారణంగా చచ్చిపోయినాడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో వచ్చి చచ్చిపోయినాడా,
మొత్తానికి ఇది తెలియదు. అక్కడ తోకిసలాట ఏమైనా జరిగిందో, తోపులాట ఏమైనా జరిగిందో తెలియదు. మొత్తానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా ఈ వ్యక్తి అక్కడ రోడ్డు మీద మరణించినట్టు అనే వార్త అయితే సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి సభలకు వెళ్ళే వాళ్ళు జాగ్రత్త. మొన్న సింగయ్య, ఈరోజు రాంబాబు, మరి రేపు ఎవరో కాకూడదని నేను కోరుకునే దానిలో భాగంగా చెప్పే విషయం ఏంటంటే, ఏదైనా సభా సమావేశానికి వెళ్తుంటే కుదిరితే వాటర్ బాటిల్ని క్యారీ చేసుకోండి. అలాగే మరీ కక్కుర్తి పడిపోయి బిర్యానీ ఒకరోజు సంపాదిస్తే మనం అవన్నీ కూడా కండుపు నిండా తినొచ్చు ఒక ఫ్యామిలీ అంతా కూడా ఆ బిర్యానీ ఏదో. దయచేసి అలాంటి వాడికి కక్కుర్తి పడద్దు. ఒకవేళ మీకు చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంది అనుకుంటే కనుక దయచేసి కొంచెం దూరంగా ఉండండి. మీ ఫోన్లో అలాగే యూట్యూబ్ ఛానల్స్లో ఫ్రీగా లైవ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మన ఫ్యామిలీ కంటే కూడా రాజకీయ నాయకులు ఎక్కువ కాదు, రాజకీయ పార్టీలు ఎక్కువ కాదు అనే విషయాన్ని అయితే గమనించు. అంతకుమించి ఏం లేదనమాట. సో మరో ప్రాణం అయితే పోయింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా.